అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న కార్పూరి వెంకటరెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టారు. అది మాట్లాడుతూ 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్న మమ్మల్ని 6% ఓట్ బ్యాంకింగ్ లేనటువంటి మీరు మా గురించి మాట్లాడతారా? మా గురించి మాట్లాడే స్థాయేనా? మా అన్నయ్యని నా కొడక అనే పదంతో అంటే బోధిస్తారా? మీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి వాడు తెగ బాధపడిపోతున్నాడు. ఈ కార్పూరి వెంకటరెడ్డి మధ్య మీరు చూసారో చూడలేదు, ఈ వీడియోలలో క్వార్టర్ మంది ఇస్తే వీడియోలు చేసే ఈ లఫుట్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని స్థాయి మరిచి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అట్లాగే నారా లోకేష్ గురించి అలాగే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గురించి అలాగే మాట్లాడతాడు. అరే మీ అందరికి ఏమన్నా మీరేం పెద్ద బ్రహ్మ పదార్థాలా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎదుటివాడు ఏదైనా మాట్లాడితే గిలగిల గింజుకొని చేస్తారు. మీరు మీ నాయకుడిని ఎంత ప్రాణపదంగా ఎంత బాగా చూసుకుంటారో, ప్రతి ఒక్క పార్టీలో ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకుడిని అంతే ప్రేమగా అంతే గౌరవంగా చూసుకుంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి మీకు చిన్న విన్నపం చేస్తున్నారు. అది కార్పూరి వెంకటరెడ్డి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి పనితనం గురించి విమర్శించండి. అలాగే లోకేష్ గారి పనితనం గురించి విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి మాట్లాడండి. దాన్ని నేను తప్పు పట్టట్లేదు, దాన్ని అస్సలు తప్పు పట్టను నేను. కానీ మనం స్క్రిప్టులో లేనటువంటి అంశాల గురించి, ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సినటువంటి పనుల గురించి మాట్లాడటం చేతగాని సన్నాసి ముండాకుడుకులం అయ్యి, ఆ పదాన్ని మర్చిపోయి, అసలు ఆ మాటనే మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఎకిలిగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఆయన నిన్న ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు. మీ అందరికీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారేమో, నేనైతే అసలు ఆయన ఆ పదంతో కన్సిడరే చేయట్లేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అనే పదానికి అనర్హుడు, ఆయన ఒక క్రిమినల్ 420 అన్నాడు. ఎందుకు గెలుపుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఎవరికి తెలియంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర లాగేసుకున్న పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలోడి వరకు కూడా తెలుసు. ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అట్లాగే ఆయన ఇంకో మాట మాట్లాడాడు, జనగణమన కూడా సరిగ్గా పాడలేక కేసు పట్టినటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఉన్న నాయకుడు. నేను మొన్నే చెప్పా, సరూర్ నగర్లో 2012లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జనగణమనని సరిగ్గా పాడక జాతీయ గీతాన్ని అవమానించినందుకు కూడా కేసు నమోదు చేసినటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంత అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అరే మీరేదో పెద్ద గుడ్డలు దించుకొని మా జగన్మోహన్ రెడ్డిని అంటే ఊరుకోము, మీ అంతు తేలుస్తాం, మేమంటే ఏంటో చూపిస్తాం. ఏం చూపిస్తారు నాకు అర్థం కావట్లా. రేపు మా ప్రభుత్వం వస్తుంది, 2029లో రప్పా చేస్తాం. 2019-24 దాకా ఏం పీకారయ్యా, ఏం పీక్ అట్లా కట్టారయ్యా. నేనేం చెప్తున్నానంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి మాట్లాడండి, లేదా మేము వస్తే రేపు మీకంటే బెటర్గా సంక్షేమం చేస్తామని మాట్లాడండి. అంతేగాని కారు కోతల్లో ఎకిలి మాటలు మాట్లాడటం, మరి నువ్వైతే మరి టూ మచ్గా రే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని గిల్లించుకొని నువ్వేం మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారా? మరి మన బతుకేంద్రా? క్వార్టర్ సేసా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నాగమంటే అక్కడ నాగుతావు. అంతే కదా, నీ బతుకు అదే కదా, నీ చరిత్ర అదే కదా. మరి నువ్వు కూడా అమ్ముడు పోయినటువంటి ఆఫ్టర్ గారివి, నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. ఎందుకని మాట్లాడతావు? ఒళ్ళు బలుపు. ఎవడేం చేస్తాడులే, మమ్మల్ని ఎవడేం పీకుతాడులే, మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. తిరిగి మాట్లాడితే గిలగిల కొట్టుకొని చేస్తారు. ఈయన ఆ బజార్లో డాన్సులు వేసుకునేటువంటి ఆ యాంకర్ శ్యామల మాట్లాడింది. కుప్పం అప్పుల అప్పారావు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మంగళగిరి మాలోకం లోకేష్. మరి ఇప్పుడు అంటే ఇలాంటి భాషని మాట్లాడితే మీరు ఇది కరెక్ట్ అయిన విధానమేనా? ఇలా మాట్లాడటం కరెక్ట్ అయిందేనా? అంటే ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడటం చేతగాక, చావలేక, దమ్ము లేక ఇలా వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ, ఇదే మేము రాజకీయం, మేము మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఏం మాట్లాడతారు? మేము ప్రశ్నించడం అంటే ఇదా ప్రశ్నించటం, ఇదా మాట్లాడటం, దీన్ని ప్రశ్నించడం అంటారా?
అంటే ఒక వ్యక్తి మీద దాడి చేయటము, వ్యక్తిగత హరణానికి పాల్పడటం, అతన్ని నీచంగా చిత్రీకరించి మాట్లాడటం, ఇది ప్రశ్నించడం మీ దృష్టిలో సిగ్గనిపించట్లేదా? మీరు ఇలాంటి రాజకీయం చేస్తున్నందుకు సిగ్గనిపించట్లేదా? ఇవాళ మీరు ఒక్క పంతం నానాజీ గురించే మీ కళ్ళ ముందు కనపడుతున్నారు. మరి మిగిలినటువంటి నాయకులు, మీ వైసీపీలో అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో మీరు ఇష్టాసారంగా మాట్లాడారు. కొడాలి నానిని ఎప్పుడైనా మీరు పిలిచి మందలించారా? అరే నాని, ఏంట్రా ఈ భాష, ఇలాంటి భాష మనం మాట్లాడొచ్చా పాలిటిక్స్లో అని ఎప్పుడైనా మందలించారా? ఇది మాట్లాడతాడు 6% ఓట్లు వచ్చాయి. 6% ఓట్లు రావటం ఏంటి? 6% ఓట్లు రావటం ఏంటరా? నీకు పవన్ కళ్యాణ్ చూడాల్సింది 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను గెలిచినటువంటి స్ట్రైక్ రేట్ని చూడాలి. అంతేగాని మాకు 40% ఓట్ షేర్ వచ్చింది, 175 నియోజకవర్గాల్లో కంటెస్టెంట్ చేసి మాకు 40% ఓట్ షేర్ వచ్చింది కాబట్టి మేము 40% వచ్చింది కాబట్టి మేమే గొప్ప అనుకోవటం మానుకోవాలి. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు గతంలో మాకు 151 సీట్లు వచ్చాయి, తెలుగుదేశానికి 23 సీట్లే వచ్చాయని డైలాగ్ని జనాల్లో బాగా తీసుకెళ్లారు. తర్వాత ఏమన్నారు? వై నాట్ 175 అన్నారు. ఏం చేశారు ప్రజలు? పిచ్చి వేషాలే కాకుండా మీ బతుకులకు ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చేసాం, మీ ఛాన్స్ అయిపోయింది, వెళ్ళిపోండిరా బాబు అని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పుడు ఏమంటారు? మాకు 40% ఓట్ షేర్ వచ్చింది. రేపు ప్రజలు ఆలోచన చేస్తారు, ఓహో వీళ్ళకి 40% ఓట్ షేర్ వచ్చిందా, ఈసారి మనం 11కో 10కో పరిమితం చేద్దాం, అప్పుడు కానీ వ్యక్తిగా కుదరదు అని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకుంటే అప్పుడు ఈసారి ఏం చెప్పుకుంటారు మీరు చెప్పండి? అందుకని నేనేం చెప్తున్నానంటే 2019 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో ఇచ్చినటువంటి వెల్ఫేరు, అట్లాగే రాష్ట్రంలో కంపెనీలు, అలాగే రాష్ట్ర యువతకు జరిగినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి దీని గురించి మాట్లాడండి. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడన్నా వైఫల్యం చెందితే తప్పుడు ఎలిగేషన్స్ చేయట, డిఎస్సిలో ఆల్రెడీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాలలో కూడా వాళ్ళ కేసుల్ని విచారించి ప్రభుత్వం సరైనటువంటి మార్గంలోనే ఉన్నదని చెప్పినటువంటి వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడించి తప్పుడు మాటల్ని ప్రజల్లో తీసుకెళ్ళి నిన్నగాక మొన్న ప్రభుత్వం కోల్పోయింది కదా, మీరు 11 సీట్లకు వచ్చారు కదా, రోజా మాట్లాడింది ఆడింగి వెదవటే. ఈ పదం మరి ఎందుకు పట్టుకుంటే రోజా నాకు అర్థం కాదు. ఇదల్లో మీరు ఎవర్రా? మీళ్ళల్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరు? ఇప్పుడు మీరు ఇంత గుడ్డలు దించుకొని ఒక్క మాట అంటే మీరు పౌరుషంతో ఊగిపోతున్నారు కదా, వీళ్ళల్లో ఎవరున్నాడు కరెక్ట్ చెప్పండి? ఒక్కడైనా సరైనటువంటి క్యారెక్టర్, ఇదిగో వీడు పర్ఫెక్ట్ అయినటువంటి క్యారెక్టర్, మేము ఇలాగా ప్రజల సమస్యల మీద మాత్రమే మాట్లాడాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక 1,000 మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరినైనా ఆ 1,000 మందిని లెక్క పెట్టేవాడికి కూడా కూర్చోవచ్చు ఉంటుంది. అది కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేనేం చెప్తున్నానంటే రాజకీయాలా చేద్దాం. గత 5 ఏళ్లలో మీరు ఎలా మాట్లాడారు, ఎంత వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు, అవన్నీ అందరి ముందు కనపడుతున్నాయి. నువ్వేదో బయటకు వచ్చేసి మేము వస్తే నీ సంగతి తేలుస్తాం, ఆ నానాజీ గురించి మాట్లాడుతున్నాను, అందుకే గెలుగుతారు. రేపు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొకటి వదులుతాడు. అవసరమా? 2023లోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మకు డిప్ప కటింగ్ కొట్టాడు. కాబట్టి ఎందుకు ఇవన్నీ గెలికించుకోవటం? నేను గతం నుంచి కూడా మీకు చెప్తున్నా, మీకు రాజకీయం ఎలా చేయాలో తెలియట్లేదు, రాజకీయం ఎలా చేయాలో మీకు అవగాహన లేదు. మీకు ఎంతసేపు ఉన్నా ఒక మనిషి మీద దాడి చేయటం అంటే బూతులతో దాడి చేయటమే మీరు దాన్ని కరెక్ట్ అయిన విధానం అనుకుంటున్నారు. అది తప్పు, అది పొలిటికల్గా చాలా తప్పు. విధానాన్ని మార్చుకోండి. మీరు మాట్లాడుతున్నటువంటి భాషని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఉరేసుకొని చేస్తారు. గతం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. నేనంటున్నా ఆర్పీకి రెడ్డి గారు, నీకెంత ఎటకారంగా మాట్లాడతారా? నీ బతుకి ఎంత, నీ స్థాయి ఎంత? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే స్థాయిలో నువ్వు మాట్లాడతావు. అన్నీ తప్పుడు సమాచారాలు తీసుకొచ్చి అక్కడ వాగిపోతాం. ఒక్కటి కరెక్ట్ సమాచారం ఉండదు, ఒక్కటి కరెక్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. ఏదో మాట్లాడుతున్నావు, ఎందుకంటే ఎవడంటాడు గుడ్డిలో మెల్లలాగా ఆ పార్టీలో నువ్వే ఒక రకంగా వాగుతున్నావు కాబట్టి హార్పిక్ వెంకటరెడ్డి మంచోడు కావాలనుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 100కి 100% వాళ్ళు ఫేక్ సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నానంటే మీ ఆడవాళ్ళని, వైసీపీలో మాట్లాడుతున్న ఆడవాళ్ళని కొద్దిగా చేంజ్ చేసుకోండి, మీరు మారండి. రాజకీయాలు హోందాగా చేయాలి. ఇలాగే మేము వ్యక్తిగతంగా మాట్లాడతాం, వల్లభనేని వంశీ, కొడాలి నాని, లేదా ద్వారపూడి చంద్రశేఖరు, అనిల్ యాదవ్ ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తామంటే ఖచ్చితంగా అవతల పార్టీలు ఎవడొకడు ఒళ్ళిగాలినాడు ఉంటాడు, వాడు మాట్లాడితే మీరు ఆ రోజు ఇదిగో ఇంతకంటే ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏమో అతిథుడు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి. సో దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్.